ఒక అమ్మాయి 13 ఇయర్స్‌గా ఒకడిని లవ్ చేస్తుంది. ఆ జర్నీలో అమ్మాయి వాళ్ళ డాడీని కోల్పోవాల్సి వచ్చింది. వాళ్ళ డాడీ చనిపోయినా కూడా వాడి కోసం వెయిట్ చేసింది. కానీ వీళ్ళిద్దరి మధ్యలో వస్తున్న చిన్న గ్యాప్ వల్ల వాడు అమ్మాయిని మోసాల మీద మోసాలు చేస్తూనే ఉన్నాడు. అయినా కూడా అమ్మాయి వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇంకా వాడి కోసమే వెయిట్ చేసింది. ఎంతలా అంటే ఇంకొక నెలలో వాడి పెళ్ళుందన్నాక కూడా ఆమె లైఫ్‌లో ఏదో మిరాకిల్ జరిగి వాడు అన్నీ వదిలేసి ఈమె కోసం, ఈమె ప్రేమ కోసం వస్తాడని చెప్పి వాడి ప్రేమ కోసం వెయిట్ చేస్తుంది ఈ అమ్మాయి. స్టోరీలోకి వెళ్తే నాకు ఒక సిస్టర్ మెసేజ్ చేసింది. ఆమె ఒక అబ్బాయితో 13 ఇయర్స్ గా రిలేషన్ లో ఉంటుందంట. ఆ అబ్బాయి వాళ్ళ ఊరు, అబ్బాయి వాళ్ళ డాడీ రిటైర్మెంట్ అయిపోయాక వచ్చాడంట. వాళ్ళకి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా వెళ్ళిపోయిందంట. ఆ ప్రేమలో వాళ్ళు ఎన్నో ఇయర్స్ గా ఉన్నారు. కానీ ఇంతలో అమ్మాయి వాళ్ళ డాడీ చనిపోవడం వల్ల అమ్మాయి స్టడీస్ కోసం అని, ఆమె ఫ్యూచర్ కోసం అని చెప్పి వాళ్ళు ఉంటున్న ప్లేస్ నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యారంట. వెళ్ళింది, చదువుకుంటుంది, అయినా ఈ అబ్బాయితో రిలేషన్ లోనే ఉంటుంది. హాలిడేస్ వచ్చిన ఈ అబ్బాయిని కలవడానికి విలేజ్ వచ్చేదంట. కానీ ఒకసారి ఏమైందంటే ఈ అబ్బాయి ఈ అమ్మాయి వాళ్ళ అత్తతోని రిలేషన్షిప్ మెయింటైన్ చేసిందంట. అమ్మాయికి తెలిసినాక అడిగిందంట, నేను అలాంటి తప్పు చేయను ఇంకోసారి, నీతోనే ఉంటా, నీ కోసమే ఉంటా అని చెప్పిందంట. సరే కదా, ఎంతగానం లవ్ చేస్తున్నా కదా అని చెప్పి వాడిని నమ్మేసింది గుడ్డిగా. అలా అమ్మాయి వాడిని గుడ్డిగా నమ్మడమే అమ్మాయి చేసిన తప్పు. అమ్మాయి ఎన్నిసార్లు ఛాన్స్ ఇస్తున్నా వాడు చేసిన తప్పే చేస్తూనే ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఏకంగా ఈ అబ్బాయికి ఈ అమ్మాయి వాళ్ళ మేనమామ కూతురుతోని పెళ్లి సెట్ అయింది. ఈ మంత్ 27న ఎంగేజ్మెంట్. నెక్స్ట్ మంత్ లో వాళ్ళిద్దరి పెళ్ళంట. నాకేమైనా సజెషన్ ఇస్తావా బ్రదర్ అని చెప్పి మెసేజ్ చేసింది. అరే వాడు సరే నీ ప్రేమలో ఉన్నప్పుడు మోసం చేసిండు, వాడు రియలైజ్ అయ్యి నీ దగ్గరకు వచ్చిండు, నువ్వు వాడికి ఒక ఛాన్స్ ఇచ్చినావు, మారుతా అన్నాడు. మారిండో మారలేదో తెలియదు, అది పక్కన పెడితే ఇప్పుడు పెళ్లికి ఓకే అన్నాడు కదా, పెళ్లి చేసుకుంటాను కదా, ఇంకేం సజెషన్స్ ఇవ్వాలి, నువ్వేం చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ పెళ్లికేగా ఒప్పుకుంది. నా లైఫ్ లో ఏమైనా మిరాకిల్ జరిగి ఆ పెళ్లి వద్దనుకుని వాడు నా కోసం వస్తే నేను వాడిని యాక్సెప్ట్ చేస్తా. ఆ మిరాకిల్ కోసమే వెయిట్ చేస్తున్నా, వాడి కోసమే వెయిట్ చేస్తున్నా అంటుంది. నీకేమైనా పిచ్చా? ఈ రోజుల్లో ఏ అబ్బాయినా, అసలు అమ్మాయిలు లేరు, అబ్బాయిల కోసం వెయిట్ చేసే అమ్మాయిలు లేరు. అలా వెయిట్ చేసే అమ్మాయి అంటే కళ్ళకి అద్దుకొని తీసుకుంటాం మా బాయ్స్. కానీ వాడు నువ్వెంత వెయిట్ చేస్తున్నా పెళ్లికి కూడా ఓకే చెప్పాడంటే నీ మీద వాడికి 0% ఇంట్రెస్ట్. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వేరే ఆమెతో పెళ్లికి ఒప్పుకున్నాడంటే నువ్వు వాడిని మర్చిపోవడం కాదు కదా, గుర్తు తెచ్చుకోకుండా ఉండడమే చాలా బెటర్ అని చెప్పి. కానీ ఆమెమో లేదు బ్రదర్, వాడు వస్తాడు, నా కోసం వస్తాడు, నా ప్రేమ మీద నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి అంటుంది. సరే సిస్టర్, నేను ఇంతకు మించి అయితే ఏం చెప్పలేను, నువ్వు గుడ్డిగా వాడి ప్రేమలో మునిగిపోయి ఉన్నావు, సరే అని చెప్పేసా. కానీ రియల్గా నేను గిల్టీగా ఫీల్ అవుతున్నా. ఇలాంటి అమ్మాయి మళ్ళాంటి లైఫ్లో ఎందుకు ఉండదు అనిపిస్తుంది ఒక్కోసారి.